హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎంతో టేస్టీగా ఉండే చేదులేని కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు కాకరకాయ ముక్కల్ని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి మరొకసారి ఫ్రై అయిన కాకరకాయ ముక్కల్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత కాకరకాయ ముక్కల్లోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. ఈ కాకరకాయ ఫ్రై హెల్త్కి చాలా మంచిదండి, అందుకే తినాలి. సో ఇప్పుడు కాకరకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత మనం రుచికి సరిపడినంత కారం, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు కారం కాకరకాయ ముక్కలకి పట్టిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 చిన్న టమాటో ముక్కల్ని కూడా వేసి మరొకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. సో ఇప్పుడు మూత తీసి చూస్తే కాకరకాయ ముక్కలను టమాటా ముక్కలు బాగా ఫ్రై అయిపోయినాయండి ఆయిల్లో. కాబట్టి ఫైనల్గా మనం 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసి కలుపుకోవాలండి. సో ఇంతేనండి, చేదులేని కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.